రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామనరావు నాగమణి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ ను అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించి సమాచారం ఏంటి? కావ్య, ఈ కేసును అంటే ఇప్పటివరకు రాష్ట్ర పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు. ఇందులో మొత్తం 7 బాధ్యులుగా తేల్చి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపైన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే దర్యాప్తు సక్రమంగా జరగలేదు, దర్యాప్తు తీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే గతంలో అంటే ఆ హత్య జరిగిన 2023లో హత్య జరిగిన వెంటనే రాష్ట్ర హైకోర్టు దాన్ని సుమోటోగా స్వీకరించి పోలీసులు జరుపుతున్న దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దాన్ని ఏ విధంగా చేయాలని కొన్ని సూచనలు కూడా చేసింది. వాటికి అనుగుణంగా చేసిన తర్వాత రాష్ట్ర పోలీసులు చేస్తున్న దర్యాప్తు పైన హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసి ఆ కేసును క్లోజ్ చేసింది. అయితే వామన్ రావు తండ్రి దానిపైన సంతృప్తి చెందక సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ విచారణ జరిగింది. ప్రధానంగా ఈ కేసును రాష్ట్ర పోలీసులతో చేయిస్తే తమకు నమ్మకం లేదని సుప్రీంకోర్టు సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలని ప్రధానంగా పిటిషనర్ కోరారు. దానిపైన అనేక అంశాలపైన దర్యాప్తు జరిగింది. అందులో ప్రధానంగా హత్య జరిగిన అంటే దాడి జరిగిన వెంటనే అంటే ఆ రోజు మంత్రిలో కోర్టుకు హాజరై వారిద్దరు తిరిగి వెళ్తుండగా కల్వచెల్ల వద్ద పట్టపగలి ఆ రోడ్డు పైన కత్తులతో పొడిచి హత్య చేశారు. అయితే ఆ పొడిచిన తర్వాత మరణించే ముందు కొద్దిసేపటి ముందు కొన్ని పేర్లను ప్రస్తావించారు. కానీ ఆ పేర్లను వారిపైన కేసు లేదని పోలీసులు తేల్చారు. కాబట్టి ఆ చివరిగా చెప్పిన మాటల్ని మరణ వాంగ్మూలంగా పరిగణించాలని పిటిషనర్ తరపున వాదన వినిపించారు. ఆ సీడీలన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ ధృవీకరించింది. అవన్నీ ఎలాంటి కట్టింగ్స్ కాకుండా నేరుగా స్వచ్ఛందంగా చెప్పినట్టుగా ఉందని పేర్కొనడంతో వాటన్నిటిని అంటే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది. తమకు పిటిషనర్ కోరినట్టుగా సిబిఐకి ఇస్తే తమకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడంతో దాన్ని సిబిఐకి అప్పగించింది. ప్రధానంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అటు ఉంది కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి శాసనసభ్యుడు పుట్ట మధు పైన వామన్ రావు తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంత అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. కేసులో దర్యాప్తు పైన అనుమానాలు ఉన్నాయని ప్రధానంగా వ్యక్తం చేసినారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొనడంతో సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి దర్యాప్తునకు అప్పగించింది. ఇప్పుడు కేసు వచ్చిన తర్వాత సిబిఐ మొదటి నుంచి కూడా మళ్ళీ కేసును దర్యాప్తు చేయనుంది. కావ్య, ధన్యవాదాలు నగేష్.